జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వరాహి. వందే మాత్రం వీక్షకులకందరికీ నమస్సుమాంజల్లు. నిన్న మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జరిగిన జనరల్ బాడీ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు కొన్ని దిశానిర్దేశం చేశారు, బాధ్యతలు తెలియజెప్పారు నాయకులకి. అయితే ఇక్కడ ఇది ఆయన చెప్పింది అయితే వాస్తవానికి అక్కడ పదవి బాధ్యతలు ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్పారు. కానీ ఇక్కడ ఏంటంటే క్షేత్రస్థాయిలో యాక్టివ్గా ఉండి వాళ్ళు అందరూ కూడా దీనిని భుజాన మొయ్యాల్సి వస్తుంది. ఏంటంటే ఇక్కడ తిరుమల కల్తీ నెయ్యి అన్నది కేవలం అక్కడ ఏం జరిగింది, నెయ్యిలో కల్తీ అన్నది ప్రభుత్వానికి వస్తాయి నివేదికలు. ఆ నివేదిక ఎన్డీడీబీ ఏమిచ్చింది, సిట్ దర్యాప్తు ఏమిచ్చింది, సిబిఐ హైకోర్టులో ఏమిచ్చింది అన్నవి ప్రభుత్వానికి వెళ్తాయి. కానీ మాలాంటి సామాన్యులు తెలియక అయితే విషయ పరిజ్ఞానం లేకపోయినా, ఎందుకంటే మేము చదువుకున్నప్పుడు చదువు తప్పించి అన్నిటి మీద దృష్టి పెట్టాం కాబట్టి చదువులో కొంచెం వీక్ అయ్యి ఇలాగా పరిస్థితి వచ్చింది. మీరు ఒకటి మాత్రం అర్థమైంది, ఎన్డీడీబీ నివేదిక ఏదైతే ఉందో అక్కడ నెయ్యి లేకుండా, నెయ్యిని కృత్రిమ నెయ్యి దాన్ని ఏమంటారు, ప్రతి సృష్టి చేశారు. నెయ్యికి ఆల్టర్నేటివ్ పామాయిల్, కొన్ని కెమికల్స్ పేర్లు అడిగితే ఇప్పుడు నేను ఎక్కడ చెప్తాను, అది కలిసి చేశారని చెప్పగలిగాం. నెయ్యి లేకుండా లడ్డు తయారు చేశారన్నంత వరకు మేము చెప్పాం కూడా. మీరు బాధ్యత తీసుకోకపోతే ఎలాగా అది అంటే కొంచెం మాకు సంబంధం లేకపోయినా మాకు గుండెకి తాకింది. ఎందుకంటే జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యత్వం తప్పించి ఎటువంటి పదవి అది లేదు. క్యాస్ట్ ఈక్వేషన్స్ అదని రాజకీయ దురంధరులు ఉన్నారు, సామాజిక సమీకరణాలు అవి చేసి పదవులు పంచే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ద్వారా మా గ్రామంలో నేను ఓసీ బ్రాహ్మణ్ కమ్యూనిటీగా నాకు ఓటు బ్యాంకు లేదు కాబట్టి ఏ పదవికి నేను పనికిరానని నిర్ణయం చేశారు. 56 ఏళ్ళు, నాకు 57 ఏట అడుగు పెట్టాను. అది ప్రామాణికం కాదు. ఎక్కడికి వెళ్ళినా నాకు ఒక గౌరవం ఉంది. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ జెండా నాకు ఇచ్చిన గౌరవం. నేను పక్కకు పోయినా నన్ను తిట్టిన వాళ్ళు లేరు. మీరు యాక్టివ్గా ఉండాలన్నారు. అది ఇది మేము కోరుకునేది ఏంటంటే, ఎప్పుడు మనం బలంగా ఉంటామంటే పార్టీ బలపడితే మనం బలంగా ఉంటాం. వ్యక్తులు బలపడితే పార్టీ బలపడదు. బలమైన నాయకత్వం కావాలి. ఈరోజు సుమారు 80 నియోజకవర్గాలు మినహాయించి మిగిలిన చోట్లంతా డమ్మీ కమిటీలు, డమ్మీ నాయకులు. ఇప్పటిదాకా మీరు కమిటీల నిర్మాణం సెలక్షన్ ద్వారా చేశారు. ఇప్పుడు ఫస్ట్ టైం పిఠాపురంలో ఎలక్షన్ చేశారు. సెలక్షన్ పక్కన పెట్టండి, మిగిలిన నియోజకవర్గాలన్నింటిలో ఎలక్షన్ నిర్వహించి బలమైన నాయకుల్ని ఎన్నుకొని పార్టీని బలపడతారు. జనసేన పార్టీ బలపడినప్పుడే మనకి కానీ వ్యక్తిగతంగా రాష్ట్రానికి కానీ మంచి జరుగుతుంది. అంతేగాని ఒకసారి చేసి నెక్స్ట్ గో చేసేస్తున్నాం అన్నాం, మళ్ళీ 4 రోజులు మాట్లాడకపోవడం శ్రేణులు ఇస్తాడు. సైన్యం ఉంది రాష్ట్రంలో, సైన్యానికి నాయకత్వం వహించే నాయకుల్ని వెతకాలి. మీరు ఇక్కడ అన్ని రకాలు ఉండాలి. నాయకుడికి అంగబలం, అర్ధబలం అన్నీ ఉండాలి. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే కుదరవు. ఎంతో కొంత జేబులో డబ్బులు ప్రతిసారి తీస్తూ ఉండాలి. నేను 57 ఏట అడుగు పెట్టాను, 8 ఏళ్ళు బట్టి చూస్తాను. ఇప్పటికైనా నా రిక్వెస్ట్ ఏంటంటే, పార్టీ బలోపేతమైతే బలమైన పార్టీగా చూసి ఆనందంగా మాలాంటి వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వాలి ఈ పార్టీ అని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారిని. ఇక చూస్తే స్టేట్ లెవెల్లో రాష్ట్ర ప్రభుత్వంలోని పై స్థాయి నుండి పై స్థాయిలో జరిగిన కింద స్థాయిలో అమలు కాకపోతే, ఇక్కడ తప్పులు జరిగితే ఎత్తి చూపాల్సిన బాధ్యత ఎన్డీఏ కూటమి కార్యకర్తలు, టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలందరి లక్ష్యం. ఇక్కడ తప్పులు జరిగినప్పుడు పైకి తీసుకెళ్ళకపోతే ఆ తప్పుల వల్ల ఫలితం ఎలక్షన్లో వస్తుంది. కాబట్టి లిక్కర్ పాలసీ గురించి ఈరోజు లిక్కర్ ఎంఆర్పి ధరల గురించి పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. ఒక నెల రోజుల పాటు విచ్చలవిడిగా ఎంఆర్పి రేటుకి కన్నా ఎక్కువ ధరలకు అమ్మడం ఆయన దృష్టికి వచ్చింది. తక్షణం ఆదేశాలు ఇచ్చారు. అది ఎంతవరకు అమలవుతుందో, ఇంకా ఆయన ఆదేశాలు ఇచ్చారంటే అమలైపోయినట్టే. కాబట్టి ఇటువంటివి ఏ లోపాలు జరిగినా మనం నిర్భయంగా పై నాయకత్వానికి 3 పార్టీలు వాళ్ళ నాయకత్వాలకి తెలియజేసి రాష్ట్రంలో మరొక్కసారి ఎవరికి అవకాశం ఇక్కడ మళ్ళీ ఎన్డీఏ కూటమి వచ్చేలా చేయాలని కోరుకుంటూ వందే మాత్రం. జై హింద్.